మన ఎపిసోడ్ 12లో నేను ఏఐ టూల్స్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేస్తానో చూపిస్తా అన్నాను కదా. సో ఈ వీడియోలో ఏఐ టూల్స్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేస్తానో చూపిస్తా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏఐని యూజ్ చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఏదైనా కొత్త ఏఐ టూల్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను మీరు పెట్టిన కామెంట్లో ఏఐని ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. ప్రస్తుతానికైతే నేను ఒక కంటెంట్ క్రియేటర్కి సరిపోయే స్టఫ్ కంప్లీట్ స్క్రాచ్ నుంచి అయితే చూపిస్తాను, చెప్తాను. దానికంటే ముందు మన స్టోరీ కంటిన్యూ చేయాలి. వంశీ ఇంటికి వెళ్ళి తను ఎలాగో ఒక కాంటెంట్ క్రియేటర్ అవుతాం అనుకుంటున్నాడు కాబట్టి కొన్ని ఏఐ టూల్స్ రిగార్డింగ్ కాంటెంట్ క్రియేషన్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మన వీడియో కనిపించింది. క్లిక్ చేశాడు. ఏఐ టూల్స్ కెన్ అసిస్ట్ us ఇన్ ఐడియాస్ని జనరేట్ చేయడంలో, స్క్రిప్ట్ రైటింగ్లో, విజువల్ మేకింగ్లో, పబ్లిషింగ్ అండ్ ప్లానింగ్లో, సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ స్టెప్లో. కంటెంట్ క్రియేషన్లో ఏఐ ఎందుకు యూజ్ చేయాలంటే మీకు ఒక ఐడియా ఉండొచ్చు, కానీ దాన్ని మల్టిపుల్ వేస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఏఐ ఇస్తుంది. మీకు డిఫరెంట్ స్క్రిప్ట్ రాయాలన్నా టైం సరిపోదు. సో దానికోసం కూడా మీకు ఏఐ యూజ్ అవుతుంది. విజువల్ మేకింగ్లో మీరు మైండ్లో అనుకున్న ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి, సింపుల్గా ఒక యానిమేటెడ్ వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ ఏఐని యూజ్ చేసి మల్టిపుల్ విజువల్స్ జనరేట్ చేసుకోవచ్చు, బాగుంది ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మనం సోలో కంటెంట్ క్రియేటర్ అయితే మనకి చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో పబ్లిషింగ్ ప్లానింగ్లో కూడా ఏఐని ఎలా యూజ్ చేయొచ్చు? ఇలా జనరేటింగ్ ఐడియాస్. నేను డిస్క్రిప్షన్లో పెట్టిన జనరేట్ ఐడియాస్ అనే ఆప్షన్లో ఉండే లింక్స్లో ఏదో ఒకటి ఓపెన్ చేయండి. నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేశా, నా అకౌంట్తో లాగిన్ అయ్యా. ఇప్పుడు నేను ఏం కంటెంట్ చేద్దాం అనుకుంటున్నానో లైక్ చైల్డ్హుడ్ థింగ్స్ అనే ఐడియా మీద నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అదే ప్రాంప్ట్గా ఇచ్చా. లైక్ ఐ వాంట్ టు క్రియేట్ కంటెంట్ బేస్డ్ ఆన్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ సమ్ ఐడియాస్. ఏఐ జనరేట్ చేస్తుంది. అలా ఏఐ మనకి నచ్చిన ఐడియాస్ ఇస్తుంది. అలా ఇచ్చిన ఐడియాస్ నుంచి నేను ఒక ఐడియా తీసుకున్నా కంటెంట్ క్రియేట్ చేయడానికి. లైక్ మన రెగ్యులర్ లైఫ్లో అందరం ఫేస్ చేసిన సిచ్యువేషనే. ఒక చిన్న పిల్లాడు స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాడు. ఇది నేను పిక్ చేసుకున్న ఐడియా. ఓకే, ఐడియా వచ్చింది. ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఆడియన్స్కి ఈ ఐడియాని ఎలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లాడు స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాడు. ఈ ఐడియాలో నేను స్క్రిప్ట్ రాస్తున్నా. ఎలా అంటే ఒక స్కూల్ పిల్లాడు వైట్ షర్ట్ అండ్ బ్లూ నిక్కర్ అండ్ బ్లాక్ షూ విత్ వైట్ సాక్స్ వేసుకుని బ్లాక్ కలర్ బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీద ఒక్కడే పరిగెట్టుకుంటూ స్కూల్కి వెళ్తున్నాడు. ఇది నా స్క్రిప్ట్. ఇలాంటివి ఒక 2-3 డిఫరెంట్ ఐడియాస్ని ఏఐని అడిగితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ బ్యాగ్ వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు, లేదా స్కూల్ బ్యాగ్ వేసుకొని సైకిల్ మీద వెళ్ళినట్టు, లేదా స్కూల్ బ్యాగ్ వేసుకొని వాళ్ళ నాన్న స్కూల్ దగ్గర కార్లో డ్రాప్ చేసినట్టు. ఐడియా ఒకటే, బట్ స్క్రిప్ట్స్ వేరు. సో నేను పిక్ చేసుకున్న స్క్రిప్ట్కి నాకు కావాల్సింది విజువల్ మేకింగ్. మైండ్లో ఉంది రియాలిటీలో పెట్టాలి. దానికోసం నేను మళ్ళీ ఏఐనే అడుగుతా. ఈ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని మంచి పిక్ తయారు చేసి ఇవ్వమని. మన స్క్రిప్ట్ ఏఐకి బాగానే అర్థమైతే ఇచ్చేస్తుంది. అర్థం కాకపోతే మన దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. లైక్ క్లైమేట్ ఎలా ఉండాలి, మార్నింగా లేక ఈవినింగా, అలా ఇన్ఫో మనం ఇచ్చేసాక ఒక పిక్ని ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. సో నేను ఈ పిక్ని బేస్ చేసుకుని ఒక కొటేషన్ రాయమంట రిలేటెడ్ టు మై కాన్సెప్ట్ చైల్డ్హుడ్. మళ్ళీ ఏఐనే రాస్తుంది. ఇది పిక్ వరకు ఓకే. మనకి కావాల్సింది వీడియో అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే చెప్పేస్తా. సో ఇప్పుడు మనం ఏ వీడియో జనరేట్ చేయాలంటే మనకు కావాల్సింది 2 పిక్స్ ఫర్ బెస్ట్ అవుట్పుట్. ఒకటి చిన్నపిల్లాడు స్టార్టింగ్ పిక్ అండ్ స్కూల్కి వెళ్ళిన పిక్, అంతే. సీన్ స్టార్టింగ్ పిక్ అండ్ సీన్ ఎండింగ్ పిక్. సో నేను ఏఐని అడిగా, 2 పిక్లు ఇచ్చింది. మనకి 2 ఫోటోలు జనరేట్ అయ్యాక ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ వెబ్సైట్ని క్లిక్ చేశాక 2+ ఐకాన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది మనం జనరేట్ చేసిన ఫస్ట్ పిక్ అండ్ సెకండ్ది మనం జనరేట్ చేసిన ఎండింగ్ పిక్ ఇచ్చి మనకు నచ్చిన ప్రాంప్ట్ అక్కడ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 పిక్స్లో ఉన్న చైల్డ్ పరిగెట్టుకుంటూ సెకండ్ పిక్లో ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. ఇలా నేను ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇచ్చా. రెండర్ అవుతుంది అండ్ బూమ్, వీడియో రెడీ. ఇప్పుడు ఫైనల్ స్టెప్ పబ్లిషింగ్ అండ్ ప్లానింగ్. దీనికోసం కూడా నువ్వు ఏని అడగొచ్చు.
ఏఐ ఇస్తుంది అండ్ డన్. ఆ స్టెప్స్ ఫాలో అవ్వటమే. సో పబ్లిషింగ్ అండ్ ప్లానింగ్కి సెపరేట్ నాలెడ్జ్ కావాలంటే నేను ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశా. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక కాంటెంట్ క్రియేటర్కి. సో ఈ వీడియోలో అసలు ఒక కాంటెంట్ క్రియేటర్ బ్యాక్గ్రౌండ్లో చేసే వర్క్ ప్రాసెస్ మొత్తం చెప్పేశా. ఇలా మీరు కూడా చేయొచ్చు, కానీ సెట్ అవ్వాలంటే ఉండాల్సింది మాత్రం కన్సిస్టెన్సీ మాత్రమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎందుకంటే మన స్టోరీలో వంశీకి ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే ఈ విజయ్ గడు ఏమైపోయాడని. వంశీ విజయ్కి ఫోన్ చేశాడు, నో రిప్లై. మెసేజ్ చేశాడు, నో రిప్లై. రీల్ సెండ్ చేశాడు, నో రిప్లై. రిప్లై ఇవ్వట్లేదంటే రిప్లై ఉంటాడని లైట్ తీసుకుని నెక్స్ట్ వీడియో చూడడం మొదలుపెట్టాడు. ఆ నెక్స్ట్ వీడియోలో ఉన్న టాపిక్ నేను చెప్పబోయే నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.